మనం తెలంగాణ జాగ్రఫీ గురించి తెలుసుకుంటున్నాం. ఇది పార్ట్ 6 5th చాప్టర్ తెలంగాణ అడవులు మరియు పర్యావరణం. మన తెలంగాణ విస్తీర్ణం వచ్చేసి మన తెలంగాణ అనేది 11th పొజిషన్లో ఉంది ఓవరాల్ ఇండియాలో. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి 1.12 lakh చదరపు కిలోమీటర్స్ అయితే ఇందులో మన అడవుల విస్తీర్ణం 26,969.61 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే 24.06% అడవులు ఉన్నాయి మన దేశంలో, మన స్టేట్లో. మొత్తం అటవీ విస్తీర్ణంలో బహిరంగ అడవులు వచ్చేసి 31.49% ఉన్నాయి. స్వల్ప సాంద్ర అడవులు వచ్చేసి 32.07 ఉన్నాయి. తీవ్ర సాంద్రత అనేది 5.75, మిగిలినవి 30.67% ఉన్నాయి. అయితే మన అటవీ విస్తీర్ణంలో వచ్చేసి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ భద్రాద్రి ఫస్ట్, భద్రాద్రి, ములుగు, నాగర్ కర్నూలు 3 BMN గుర్తుపెట్టుకోండి. ఇది విస్తీర్ణంలో భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు, కుమ్రం, ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల 5 డిస్ట్రిక్ట్స్ కలిపి రాష్ట్రంలోని మొత్తం అటవీ శాతంలో 50% ఉన్నాయండి. 5 డిస్ట్రిక్ట్స్ కలిపి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకటే రాష్ట్రంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో 16% ఉంది. ఇది ఒకటి 16% ఉంది ఇక్కడ ఉందిగా. నెక్స్ట్ ములుగు 10%, ఇది 9%. విస్తీర్ణ శాత ప్రకారం ములుగు టాప్ ఉందండి. ఇది భద్రాద్రి టాప్ ఉంది. ఇక్కడ ములుగు, భద్రాద్రి, కుమ్రం, ఆసిఫాబాద్ MBK విస్తీర్ణంలో పర్సంటేజ్లో MBK అదే BMN విస్తీర్ణంలో. ఓకే, ఇది యాజ్ పర్ IFSR స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం 18.93% ఉంది తెలంగాణ అటవీ విస్తీర్ణం. టాప్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్. డివైడ్ అవ్వకముందు ముందు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్. నెక్స్ట్ అటవీ విస్తీర్ణం ప్రకారం ములుగులో టాప్, భద్రాద్రి 61.5% వైజ్గా, కుమరం భీం ఇక్కడ చదివి పెట్టుకోవచ్చు. తక్కువగా మాత్రం జోగులాంబ గద్వాల్లో 0.3% మాత్రమే ఉంది. ఓకే, కరీంనగర్లో తక్కువగా ఉంది 0.1%. హైదరాబాద్ కూడా ఎక్కువనే ఉంది. ఓకే, నెక్స్ట్ అటవీ విస్తీర్ణం పెరుగుదల 2015 to 2021 కన్సిడర్ చేస్తే 6.85% వృద్ధి ఉందంట మన దాంట్లో. నెక్స్ట్ 2019 నుంచి 21 వరకు కన్సిడర్ చేస్తే నేషన్ వైడ్గా అంటే ఇండియాలో 0.22% పెరుగుదల ఉంటే మన తెలంగాణలో మాత్రం 3.07% పెరిగిందంట ఫారెస్ట్. నెక్స్ట్ 2019 to 21 మధ్య దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే తెలంగాణ అటవీ శాతం అత్యధికంగా పెరుగుదల నమోదైంది. ఓకే, 2019 to 21 విస్తీర్ణంలో పెరుగుదల ఏ స్టేట్లో ఏది అని అంటే మన తెలంగాణ టాప్. నెక్స్ట్ AP, TA, ఒడిస్సా, బీహార్. నెక్స్ట్ నగరాలలో 7 ప్రధాన నగరాల్లో కంపేర్ చేస్తే హైదరాబాద్లో అత్యధిక అటవీ విస్తీర్ణాన్ని నమోదు చేసిందంట. నెక్స్ట్ మెగా సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీస్లో హైదరాబాద్ టాప్లో ఉందంట. 146.8% శాతాభివృద్ధి 10 సంవత్సరాలకి. నెక్స్ట్ చెన్నై, లీస్ట్ హైదరాబాద్. తెలంగాణలోని అడవులు రకాలు. తెలంగాణలోని అడవుల ప్రధాన లక్షణం ఆకురాల్చడం అడవులు ఉన్నాయి మన దగ్గర. తెలంగాణ రాష్ట్రంలోని అడవులను 3 రకాలుగా వర్గీకరించడం అయింది. అవి పరిపాలన పరంగా అడవులు రకాలు, అవి 3 రకాలు: రిజర్వ్డ్ ఫారెస్ట్, రక్షిత అటవీ ప్రాంతాలు, ఇతర అటవీ ప్రాంతాలు. 3 types. ఛాంపియన్ అండ్ సేత్ల ప్రకారం సెకండ్ డివిజన్. ఛాంపియన్స్ ఈ శాస్త్రవేత్తల ప్రకారం మేము ఈ వర్గం 1968లో ఛాంపియన్ సేత్ రచించిన ప్రజెంట్ డే ఇండియా అనే పుస్తకంలో పునరుద్ధరించబడింది. ఈ పుస్తకం ప్రకారం 16 రకాల ప్రధాన అడవులు, 221 చిన్న అడవులు వర్గీకరించబడ్డాయి. ఈ అడవులు నల్లమద్ది, ఎగిస, రోజుడు, నారెప, వెదురు టేకు వంటి ఆకురాల్చే జాతులకు నిలయాలు. ఈ వర్గీకరణ ప్రకారం తెలంగాణలో 3 రకాల అడవులు ఉన్నాయి. అవి ఉష్ణమండల ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, ముళ్ళతో కూడిన పొద అడవులు. 3 types. అందులో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఉంది. 75% వరకు తేమ ఉంటుందంట ఇందులో. ఉష్ణమండలంతో తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. వర్షపాతం 150 to 200 centimeters. ఇవి ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం, కుమరం భీం, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్లో విస్తరించిన అడవులు. ఉష్ణమండల తేమతో పొడి ఆకురాల్చేవి. ఇవి తేమతో ఆకురాల్చేవి. ఇవి 75 to 100 centimeters వర్షపాతం ఉంటుంది. 23 to 29 degrees Celsius ఉష్ణోగ్రత. 50 to 60% తేమ ఉంటుంది. ఇది అనేది కుమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉంది. ముళ్ళతో కూడిన పొద అడవులు. ఈ రకమైన అడవులు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో, కొన్ని ప్రాంతాల్లోని వికారాబాద్ జిల్లా, కృష్ణానది ఒడ్డున గల నల్గొండ జిల్లాలో, మెదక్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2023 ప్రకారం ఉష్ణమండల శుష్క ఆకురాల్చే అడవులు 24 వచ్చేసింది ఇప్పుడైతే ఫారెస్ట్ రిపోర్ట్. దాని ప్రకారం ఏ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ డివిజన్ వచ్చేసి అటవీ సాంద్రత ప్రకారం ఎలా డివైడ్ చేశారంటే దట్టమైన అడవులు, మధ్యస్థ దట్టమైన అడవులు, ఓపెన్ ఫారెస్ట్, ముళ్ళ పొదల అడవులు, ఖాళీ మరియు ఇతర. దట్టమైన అడవులు 70% కంటే ఎక్కువ ఉన్న చెట్ల సాంద్రత కలిగిన భూములు. మధ్యస్థం అంటే 40% ఎక్కువగా ఉండి 70% తక్కువగా ఉంటాయి భూములు. చెట్ల పందిరి సాంద్రత ఇలా ఉంటాయి అవి. ఓపెన్ ఫారెస్ట్ సాంద్రత 10% ఎక్కువగా ఉండి 10% కంటే తక్కువ ఉన్న భూములు. సాంద్రత అనేది 10% ఎక్కువగా ఉండి 10% కంటే తక్కువగా ఉన్న భూములు. ముళ్ళ పొదల అడవులు. చెట్ల పందిరి సాంద్రత 10% కంటే తక్కువగా ఉన్న క్షీణించిన అటవీ భూములు. ఖాళీ మరియు ఇతర అంటే పైన పేర్కొన్న ఏ వర్గంలో చేర్చబడినవి. 70% కంటే ఎక్కువ 40 to 70, 10. అటవీ ఉత్పత్తులు. తునికాకు ఇప్పుడు బీడీలకు యూజ్ చేస్తాం కదా, ఆకుని తునికాకు అంటారు. బీడీలు చుట్టడానికి ఉపయోగించే ఈ తునికాకు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో లభ్యమవుతుంది. రూసాగడ్డి, ఇది కూడా ఈ ఆకును నుండి ఒక రకమైన సువాసన గల తైలం తీయబడుతుంది. ఈ రకమైన గడ్డి నిజామాబాద్ అడవుల్లో దొరుకుతుంది. చందనం, టేకు. అత్యంత విలువ కలిగిన అటవీ ఉత్పత్తులైన చందనం, టేకు
చంద్రరేగు ఉత్పత్తులు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో కనిపిస్తాయి. టేకు అత్యంత మణికైన కలప కోసం యూస్ చేస్తాం. దీన్ని ప్రాక్ దేశపు రాజ్యవృక్షం, కింగ్ ఆఫ్ వుడ్ అని పిలుస్తాము టేకును. ఓకే, నెక్స్ట్ వెదురుని దీని ఏమంటే పేదవాణి కలప అని పిలుస్తారు. ఇది ఎక్కువగా కుమరం, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాలో ఉంది. నెక్స్ట్ మహువా, ఈ పువ్వును సారా తయారీలో ఎక్కువగా యూస్ చేస్తామంట. ఇది ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలో లభిస్తుంది. ప్రధాన అటవీ ఉత్పత్తులు కలప, వంట చెరకు, యూకలిప్టస్, జీడిపప్పు. చిన్న అటవీ ఉత్పత్తులు వచ్చేసి వెదురు, బీడి ఆకులు. రాష్ట్రంలో అత్యధిక వృక్ష వైవిధ్యం ఉన్న జిల్లా మహబూబ్నగర్. చాలా డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ కార్బన్ స్టాక్స్ ఉంటాయి కదా. రాష్ట్రంలో మొత్తం కార్బన్ స్టాక్స్ 2019-21 మధ్య 6.68% మేర పెరిగింది. కార్బన్ స్టాక్స్ 6% పెరిగిందంట. అగ్ని ప్రమాద ముప్పు ఉన్న అటవీ ప్రాంతాలు. రాష్ట్రంలో తీవ్రమైన అగ్ని ప్రమాదాల ముప్పు ప్రాంతాలు 2019-21 నాటికి 37.23% తగ్గాయి. పట్టణ అడవులు, అర్బన్ ఫారెస్ట్రీ. 137.21 crore ఆర్థిక కేటాయింపుతో 57 ప్రధాన థీమ్ పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది జిహెచ్ఎంసీ పరిధిలో. నెక్స్ట్ అవార్డులు, గుర్తింపులు మరియు పురస్కారాలు. హైదరాబాద్ నగరం ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మరియు అర్బన్ డే ఫౌండేషన్ ద్వారా వరుసగా 2020-21 సంవత్సరాలకు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా గుర్తింపు పొందింది. 2022లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అవార్డును కూడా గెలుచుకుంది. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ కేటగిరీలో హైదరాబాద్ నగరం గ్రీన్ గార్లాండ్ టు ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అవార్డును అందుకుంది. తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఎకో క్లబ్లను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 33 జిల్లాల్లో విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన మరియు రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం నేషనల్ గ్రీన్ కార్ప్స్ అనే ప్రధాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, జీవవైవిధ్య సంరక్షణ, అడవుల లోపల ఇన్స్టిట్యూట్ సంరక్షణ ఇన్సైట్. రాష్ట్ర సుసంపన్నమైన జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం 12 సురక్షిత ప్రాంతాల నెట్వర్క్ను ప్రకటించింది. ఇవి 5692.5 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మరియు 3 జాతీయ పార్కులు ఉన్నాయి. తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవేవి ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఇది ఎక్కడుందో అడుగుతాడు. మంచిర్యాల నిర్మల్. ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ మంచిర్యాల. శివారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ మంచిర్యాల పెద్దపల్లి. ఏటూరి నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ జయశంకర్ భూపాలపల్లి. పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మహబూబాబాద్. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ భద్రాద్రి కొత్తగూడెం. మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ సంగారెడ్డి. పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ మెదక్ కామారెడ్డి. అమరాబాద్ టైగర్ రిజర్వ్స్ నగర్ కర్నూలు నల్గొండ. టోటల్ వచ్చేసి 5672.89 చదరపు కిలోమీటర్లు. నేషనల్ పార్క్స్ 3 కదా. ఒకటి కాసు బ్రహ్మానందం రెడ్డి 1.42 విస్తీర్ణంలో హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ ముగవని పార్క్ వచ్చేసి వనస్థలి, ఇది రంగారెడ్డి. మహావీర్ హిరణ్ కెలియే. వనస్థలి జాతీయ పార్క్ వచ్చేసి రంగారెడ్డి జింక. నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్. పులుల మనుగడ మరియు వ్యాప్తిని నిర్ధారించే లక్ష్యంతో తెలంగాణలో టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఏవి? కవ్వాల్ టైగర్ రిజర్వ్, అమరాబాద్ టైగర్ రిజర్వ్, మంచిర్యాల. ఇందులో మొదటిది భారతదేశంలో హైయెస్ట్ మీన్స్ 52 టైగర్ రిజర్వ్లో ఒకటి మన అమరాబాద్ టైగర్ రిజర్వ్ నాగర్ కర్నూలు మెండల్గూడ జిల్లాలో ఉంది కదా అది. నెక్స్ట్ 6వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నమోదైంది మన అమరాబాద్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ పులుల గణన 2018 ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నాయి. వీటిలో 16 పులులు అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ఉన్నాయి, 10 కవ్వాల్ టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. ఎక్సిటు సంరక్షణ ఈకోటూరిజంగా అయింది. మహబూబ్నగర్ జిల్లాలోని ఈకోటూరిజం జరిగింది. ఎక్సిటు సంరక్షణ జీవజాతులను వాటి సహజ ఆవాసం లేదా అవి జన్మించిన ప్రాంతానికి వెలుపల సంరక్షణ చేయడానికి ఎక్సిటు సంరక్షణ అంటారు. ఈ కృత్రిమ ఆవరణ వ్యవస్థలో జూ, నర్సరీలు, బొటానికల్ గార్డెన్స్ మొదలైనవి ఉంటాయి. జువాలజికల్ పార్క్స్ ఏవి అని అంటే జింకల పార్కులు, జువాలజికల్ పార్క్స్. నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్లో ఉంది కదా అది. కాకతీయ జువాలజికల్ పార్క్ హన్మకొండలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ విస్తీర్ణం 171.22. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పార్క్స్ జవహర్లాల్ నెహ్రూ టూరిస్ట్ కాంప్లెక్స్, మల్కాజ్గిరి పిల్లలమరి జింకల పార్క్, కెనర్సాని జింకల పార్క్, LMD జింకల పార్క్ కరీంనగర్ LMD. ఇది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం కెనర్సాని, మహబూబ్నగర్ అనేది పిల్లలమరి. మొత్తం యాజమాన్యంలో ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్. జింకల పార్కు కేశవరాం సిమెంట్ పెద్దపల్లి, సంఘీ జింకల పార్క్ రంగారెడ్డి. ప్రైవేట్ జింకల పార్కులో మొత్తం 5.31, జింకల పార్క్ జువాలజికల్ పార్క్ మొత్తం 235.33. బయోసాట్, ఇది గుర్తుపెట్టుకోండి బయోసాట్. రాష్ట్రంలోని వన్య ప్రాణి సంరక్షణ కేంద్రాల్లో సంరక్షణ చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ తెలంగాణ బయోసాట్ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర 2014 తెలంగాణ బయోడైవర్సిటీ పార్క్ గచ్చిబౌలి, తెలంగాణ వైవిధ్యం May 22, తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి, అమీన్పూర్ చెరువు సంగారెడ్డి.